అందరికీ నమస్కారం. సో అంతా మొత్తానికి కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కర్నూలుకి వచ్చి కర్నూలు నుంచి ఇప్పుడు గోవా దాకా వచ్చింది. ఫైనల్లీ షూట్ అయిపోయింది. సో హ్యాపీ. ఎటో నిద్రలేని రాత్రులు పగలు కష్టపడి షూట్ చేశాం. లైక్ నేనేమో తెక్కలేను, బట్ నా వరకు కూడా నేను ఉన్నాను కాబట్టి. సో కమింగ్ టు అవర్ హీరో వన్ అండ్ ఓన్లీ రాఖీ బాయ్ సబీర్ భయ్యా. సో ఎట్లా స్టార్ట్ అయింది ఐడియా కూల్ రాకీ కూల్ అంటే ఈ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసుకున్నావు? అంటే ఈ ఫస్ట్ ఈ లైన్ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే డైరెక్టర్ నువ్వే, యాక్టర్ నువ్వే, ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్ కూడా మా సమీర్ భయ్యనే. సో హీరోయిన్ అని కూడా నన్ను అనొద్దు, బాగా వద్దు. గురుజీ సినిమా నుంచి లేపినట్టు అయిపోతుంది. సో యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మా ముగ్గురిది వేరే ప్రాజెక్ట్ ఉండే, అందరూ తెలిసిందే భూత సంగీతం మన వాళ్ళతో. యాక్చువల్ ఎప్పుడు అనుకున్నాం, అది లాక్డౌన్లోనా? లాక్డౌన్లో అనుకున్నాం తీద్దాం అనుకుంటున్నాం, కానీ అది యాక్చువల్గా వేరే దానికి పంపించాం అనుకున్నాం. బట్ అది బడ్జెట్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయిపోయింది అనమాట. ఈ గ్యాప్లో 2 years గ్యాప్ వచ్చింది. మేమేం షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయలేదు. ఏదో ఒకటి తీద్దాం గట్టిగా అనుకుంటున్నప్పుడు మా లైఫ్లో ఈ 2 yearsలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. ఆయన లైఫ్లో, నా లైఫ్లో. ఒక విధంగా స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ అంటే ఈవెంట్స్ అనేది ట్రూ, బట్ ఆ సిచ్యువేషన్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాం. సో క్యారెక్టర్స్ అన్ని ట్రూ అనమాట. సో పాయింట్ ఏంటంటే నా లైఫ్లో జరిగిన కొన్ని పాయింట్స్ తీసుకొని, అంటే ప్రజెంట్ జనరేషన్లో ఈయన లైఫ్లో జరిగిన కొన్ని పాయింట్స్ తీసుకొని, ఆయన లైఫ్లో జరిగిన పాయింట్స్ తీసుకొని ఒక స్టోరీలు అండిన క్యారెక్టర్స్ అన్ని నిజమైన క్యారెక్టర్సే. ఎన్నైతే ఉన్నాయో అన్ని నిజమైన క్యారెక్టర్సే, బట్ ఆ సిచ్యువేషన్స్ అనేది మేము ఓన్గా డిజైన్ చేసుకున్నాం. సో ప్రజెంట్ జనరేషన్కి అయితే ఎక్కడో కాలుతుంది అనిపిస్తుంది నాకు. ఒకవేళ చూసిన తర్వాత అది కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ కూడా ఉంటాయి, కొంచెం డార్క్ హ్యూమర్ ఉంటుంది. ఓకే విధంగా ఒక విధంగా చాలా రా ఉంటుంది. మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. సరే, హీరోయిన్ క్యారెక్టర్ నేను హీరోయిన్ గురించి ఏం చెప్పదలుచుకోలేదు ఫస్ట్, ఎందుకంటే సస్పెన్స్ నేను మొత్తం అయిపోయినాక రిలీజ్ అయిన తర్వాత కావాలంటే హీరోయిన్ పక్కన కూర్చొని అప్పుడు మాట్లాడతా. కానీ ఇప్పుడైతే హీరోయిన్ జస్ట్ మా గురించే మాట్లాడదాం, స్టోరీ పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే, కానీ కొన్ని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొంచెం క్యారెక్టర్స్ అంటే మన వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే తప్పుని కూడా ఒక పాస్ట్ లెవెల్లో చూపిస్తారు కదా మన వాళ్ళు. సో ఆ పాయింట్ల పైన గుచ్చుతా అనమాట. ఇండైరెక్ట్ గా సెటారికల్ వేలో గుంజుతా. ఒక రామ్ కామే, కానీ అది డిఫరెంట్ వైబ్ అనమాట. గిరన్న, యాక్చువల్లీ ఫస్ట్ టైం స్టోరీ నీకు చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? అంటే నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ, కథ చెప్పినప్పుడు కానీ? ఫస్ట్ యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఇంత చిన్న రోల్ అనుకున్నా. అంటే వీళ్ళిద్దరికి మంచిగా డైలాగ్స్ ఉంటాయి. నేను అసలు ఏమన్నా ఇంతకుముందు వీడు షార్ట్ ఫిల్మ్ తీస్తుండే, దాంట్లో మంచి రోల్స్ మంచిగా ఇస్తుండే. మామూలుగా ఈ షార్ట్ ఫిల్మ్ లో అయితే అసలు నాకు సరిగ్గా డైలాగ్స్ లేవు. ఒక యాంబ్రివర్ట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఏదో నాకు ఇంకా ఈ స్టోరీలో ఒక పిల్ల వల్ల అట్లా సంథింగ్ వల్ల అట్లా అయిపోయింట. అట్లా ఇంకా ఏం డైలాగ్స్ ఉండవు అని చెప్పేసి నార్మల్గానే ఉన్న క్యారెక్టర్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే నాదే హైలైట్ అయిపోయి ఈ స్టోరీలో నాదే హైలైట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నాకు ఆ ఫీల్ వస్తుంది, నేనే హైలైట్ అవుతానేమో అని చెప్పేసి. ప్రకాష్ అన్న, ఓవర్ టు యు. సేమ్ క్వశ్చన్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ, స్టోరీ చెప్పినప్పుడు కానీ? అంటే మోర్ ఓవర్ నీలో ఉన్న యాక్టర్ యాక్సెప్ట్ చేసినా, లేదంటే సమీర్ నా తమ్ముడు కోసం ఎట్లయినా అంటే ఆ ఉద్దేశంలో యాక్సెప్ట్ చేసినా ఏం చెప్తే అది అన్నట్టు? ఆయనకి కొంచెం ఒక డీప్ కనెక్షన్ ఉందన్నమాట. దీంతో ఒక హీరోయిన్ పేరు బేసిక్ గా ఇక్కడ ఉన్న చాలా మందికి హీరోయిన్ క్యారెక్టర్ చాలా కామన్ పాయింట్, ఇంక్లూడింగ్ మీ ఇంటర్వ్యూ చేసి నాకు కూడా అశ్వంత్ భాయ్ కూడా ఆ పేరు అంటే అందరికి మంట. సో అది మీకు రివీల్ అవుతుంది తర్వాత. కమింగ్ ఓవర్ టు రంగభాయ్. నీ పేరు నా క్యారెక్టర్ పెట్టారు. సేమ్ స్టోరీ చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఏంది? నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు నీదేంది? అంటే ఒకరోజు కాల్ చేసినాడు, వాడు కాల్ చేస్తే నాకు అర్థమైపోతుంది ఏదో పెట్టాడు. హలో అరే ఇట్లా నాకు అర్థమైంది, ఏదో ప్లాన్ చేసినాడు. చెప్పు అన్న, ఇట్లా షార్ట్ ఫిలిం అనుకున్నాము. షార్ట్ ఫిలిం అంటే షార్ట్ ఫిలిం ఏం కాదు, పెద్ద కథ ఉంది. కానీ ఒక యాక్చువల్గా ఇది కూడా 2 క్యారెక్టర్ వాంది కూడా. బట్ ఏంటంటే జస్ట్ వీడి పేరు నీకు యూజ్ చేసుకున్నాం అనమాట. బట్ వాడి క్యారెక్టర్ కూడా నా ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు మన దానికి ఎడిటర్ ఉన్నాడా, పోస్ట్ ఎడిటింగ్ అంతా చేస్తాడు, వాడు నా ఫ్రెండ్ అనమాట. ఆ ఎడిటర్ క్యారెక్టర్ మనోడు ప్లే చేస్తుండు.
ఓకే సో ఆ మంచి ఎడిటింగ్ లో లేపకుండా ఉంటే కొంచెం బాగుంటది, ఇంటర్వ్యూలో లేపొద్ది ఇది. ఓవరాల్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది కదా, సో ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంత ఈ జర్నీ కానీ ఒక వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వేం చెప్తావు? అంటే నరకమా, హ్యాపీనెస్, లెర్నింగ్? అంటే ఒక వర్డ్లో చెప్పాలంటే నరకమే. ఏట్లు హాస్టల్లో బాయ్స్ లెక్చర్ పొద్దున్నే 4-5కి పారాయణ పారాయణలో లేకుండా మన అన్న ఆ ప్రకాశంలో అమ్మో మామూలుగా కాదు, ఇక పంత్రమో లేదా డీటీకి లేస్తుండో లేపుతుండు. సరే సరే ప్రకాశ్ అన్న నీ వరకు ఏంది? సరే చెప్పు. ప్రకాష్ అంటే హైలైట్ చూడు, ఆయన పడుతుండు మనల్ని పెడుతుండు. ఒక విధంగా మనకంటే ఎక్కువ స్ట్రెస్ ఆయనకే ఉంటుంది, మన అందరికంటే ముందు లేస్తుండు, లేపుతుండు. ఆయన వంట చేస్తుండు, మన అందరు ఎంతైనా గ్రేట్ అన్న. నీ హ్యాండ్స్ అవ్వ గిరానే నీ సంగతి నాకైతే పిచ్చే వైబ్ లో ఉన్నా నేను, నాకేం ఇంట్రెస్ట్ లేదు. అందరికంటే వీడియో ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు సీరియస్ గా గిరణ్ అన్న. ఫిల్మ్ లో మొత్తం నాది ఎట్లుంటది అంటే మొత్తం స్పెట్స్ పెట్టుకొని ఉంటా కాబట్టి ఏం ఎక్స్ప్రెషన్ కళ్ళలో కనపడవు, వైబ్ లో ఉన్నా. నాకైతే నచ్చింది చూడబ్బా, నాకైతే మంచిగా ఉంది, నాకైతే ప్రాబ్లం లేదు. సమీర్ భాయ్ అడగాల్సిన అవసరం, ఎందుకంటే డైరెక్ట్ యాక్టర్ ప్రొడ్యూసర్ ఆయనకే కాబట్టి ఆయనకు నాకు ఎక్కువ బర్డన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో కమింగ్ టు దట్ క్వశ్చన్, ఆనెస్ట్గా చెప్పండి, స్టార్ట్ అయినప్పుడు అసలు ఇది అవుద్దా, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నాకు ఏంది టార్చర్ అని ఫీలింగ్ వచ్చిందా? నాకైతే నేను ఇన్సిడెంట్స్ అసలు స్టార్ట్ అయితే అనుకోలే, షార్ట్ అయితే అనుకోలేదు, చెప్తుండే రోజుకో చెప్తుండే ఇందాంలే అన్నట్టు. కానీ ఇంత మంచిగా చేసుకుంటామని అనుకలే, మంచిగా అరేంజ్మెంట్ చేసుకొని ఇంత పెద్ద ఎక్విప్మెంట్ పెట్టుకొని చేసుకుంటామని అనుకలే. గిరణ రంగన్న నువ్వు అనుకున్నావా అసలు స్టార్ట్ అవుద్దా? వాడికి అయిపోయినాక ఫోన్ చేసాం, ఏంది నాకు ఇది స్టార్ట్ అయ్యాక ఫోన్ చేసాం. సో ఓకే వీడు కాల్ చేసిన అంటే ఇట్లా హే సాగర్ వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్ అన్నట్టు అట్లనే ఉండనా? అట్లనే ఉండకదే. యాక్చువల్ ఏంటంటే పాయింట్ రాశా, అంతా రాశా కానీ క్లైమాక్స్ రాలే అనమాట. ఇలా చెప్పా, ఏమో వాళ్ళు సెల్లో కొన్ని రోజులు టైం తీసుకున్నారు, 2 monthsలో రాశా అనుకుంటా. అవునా 2 monthsలో రాశానా? ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రోజు అనుకుంటా పోయాం, మొత్తం అయిపోయింది. కానీ ఎప్పుడైతే గోవా షెడ్యూల్ పడిందో, అంటే గోవాలో షూట్ చేద్దాం, ఎందుకంటే ప్లేస్ డిమాండ్ చేసింది ఫస్ట్. ఎప్పుడైతే గోవాలో షూట్ చేద్దాం అనుకున్నానో అయిపోయింది జెండా, ఇంకా రాదులే పోమ్లే. చాలా పెద్ద టాస్క్, మన డిఓపి అన్నోళ్ళని మేనేజ్ చేయాలి, టీమ్ ని మేనేజ్ చేయాలి, ఇంకా కాదులే జెండా. యాక్చువల్గా వాడు రాసింది ఒకటైతే జరుగుతుంది ఇంకోట జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది అదే జరుగుతుంది అదే కొన్ని యాడ్ చేసినట్టు ఉన్నాయి. అవునవునవును చాలా ఎక్కువ. పర్టికులర్లీ నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఈ షూట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ ఏమైంది నీకు? ఎక్స్ప్రెస్ చేయలేని సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కానీ నువ్వు ఇది నువ్వు అవుదని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పర్సనల్ పరంగా ఈ షార్ట్ ఫిల్మ్ పర్సనల్ నీ ఇష్టం మిక్స్ రెండు కలిపి పర్సనల్ పరంగా అంటే చాలా చెప్తాడు. నాకైతే వద్దు నీ పర్సనల్ పర్సనల్ వద్దు, ఐ మీన్ ఫిల్మ్ వర్క్ గోవా షెడ్యూల్ అంటున్నా. గోవాకి రావడం ఫస్ట్ టైం భయ్యా, చాలా సూపర్ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేండి. అంటే ఓకే చాలా నాకు ఎట్లా ఉండు చెప్పాలా క్లియర్ గా? ఓకే ఓకే చెప్పు నీట్ బాగా మంచిగా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయనట్టు అనిపించా నాకైతే. ఇది ఇట్లా తీసుకున్నట్టు ఉంది, ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా ఉంది. ఒక మామూలు ఫ్రెండ్స్ తో వచ్చి చిల్ గా ఎంజాయ్ చేయడం, ట్రిప్ లో ఎట్లా ఉంటావు మంచిగా ఉంది, చాలా బాగుంది. ప్రకాష్ అన్న నీ వరకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి సర్ప్రైజ్? వంట చేయడము, మమ్మల్ని లేపడం, ఇన్ని డేస్ అవుతుంది అనుకోలేదు, బట్ 3-4 days అయింది. రంగ సంగతి నాకు 2 days అని చెప్పినాడు, ఇంత ఉంది అని. మర్యాదగా 2 days అని చెప్పినాడు. హీరో డైరెక్టర్ నేనా? యాక్చువల్గా ఒక 15 daysలో కంప్లీట్ చేద్దాం మెయిన్ షెడ్యూల్స్, తర్వాత ప్యాచ్ వర్క్ ఉంటే 4 days 20 daysలో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. అంటే ఏంటంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ కదా, 20 daysలో మ్యాక్సిమం అయిపోద్ది అనుకున్నా. బట్ ఇప్పటికే 15 రోజులు దాటిపోయింది, 20 రోజులు దాటింది, ఇంకా చాలా ప్యాచ్ వర్క్ ఉంది. నాకు డిసెంబర్లో అప్పుడు బెంగళూరుకి వచ్చినప్పుడు నాకు చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండే, కాకపోతే పెద్ద టాస్కే కదా. అప్పటికే నువ్వు నాకు చెప్పినంత వరకు గోవా షెడ్యూల్ లేదు, గోవా షెడ్యూల్ లేకుండే, మొత్తం కర్నూలు హైదరాబాద్ వరకు మేనేజ్ చేస్తా అన్నాడు. నువ్వు కూడా ఉండే ప్రకాష్ అన్న,
కథ చెప్పినప్పుడు సర్లే అంటుండు కానీ మరి నాకు అంటే నాకు అప్పుడు పరిచయం అప్పుడు నిద్ర అప్పుడు అంత క్లోజ్గా మీట్ అయినప్పుడే ఎక్కువగా మాట్లాడింది చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయినా బాగుంది, చాలా యూత్ఫుల్గా బాగుంది, రా ఉంది, మొత్తం చెప్ప మీద కొట్టినట్టే మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ తీయగలుగుతాడా లేదా అంటే ఇంత పెద్ద పెద్ద టాస్కే కదా ఒక విధంగా ఎట్లా చేయగలుగుతాడని ఉండేది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అవుద్దా లేదా అని. ఇంకా వాడు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా అదే అనుకున్నా, స్టోరీ చూస్తే ఇంతుంది స్క్రిప్ట్ తెస్తా అని చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న స్క్రిప్ట్ తెస్తా అని చెప్పినాడు. నేనే ఎంత ఉండలేదు స్క్రిప్ట్ 2 పేపర్ ఇంత పెద్ద బుక్ తెచ్చినాడు. స్క్రిప్ట్ అని చెప్పి బుక్ తెసి అంటే అదేరా స్క్రిప్ట్ అని చెప్పి కాదు స్క్రిప్ట్ ఏంద్రే తర్వాత చూసే ఇంత అయింది బుక్. మా మమ్మీ కాడ కూడా తీసుకొని పెట్టా. చూసినా కదా నేను మన కర్ణాటక వచ్చినప్పుడు చూసినప్పుడు అమ్మ ఇదేంది ఇంత ఉంది, అది ఈ నగరానికి ఏమైనా ఉంటుంది అరే ఇది పిల్ల జెంటి క్వశ్చన్ పేపర్ అని. మా మమ్మీకి కూడా ఇచ్చే స్క్రిప్ట్. మా మమ్మీ ఫస్ట్ క్వశ్చన్ అయింది నువ్వేరా రాసింది అనింది. నేనే రాసింది, ఎవరు రాస్తారు అంత పెద్దగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక మూమెంట్లో మొత్తం పొయ్యి ఆ పేషెన్స్ లెవెల్స్ పొయ్యి నా బొంగు ఇది ఈరోజు అవ్వదురా ఇంకా నాకు అస్సలు చెప్పు మన లాస్ట్ క్లైమాక్స్ నైట్ తీస్తున్నప్పుడు అది క్లైమాక్స్ తీస్తున్నప్పుడు వాటర్ ఇట్లా వస్తున్నాయి, వీళ్ళు సైడ్ నిలవన్నారు, మొత్తం ఉన్నారు వాళ్ళు. పాపం అందరం మేమందరం ఇక్కడ నిలవన్నాం, నీళ్ళు మొత్తం వస్తున్నాయి. పాపం నిజంగా రంగ పరిస్థితి కూడా పాపం కొత్త షూలు అన్నాడు వేసుకుంటా. అది అన్న నీకన్నా ప్రకాష్ అన్న ఇది ఇంకా నా వల్ల కాదు అందరూ సీరియస్ గా అన్న అన్న ఒక పాయింట్ ఏంటంటే అందరికంటే ఎక్కువ పేషెన్స్ ఉండేది నీకే. నీకు కూడా చిరాకు వచ్చిందంటే అది పర్టికులర్ ఏది హైదరాబాద్ దా కర్నూలు దా లాంటి గోవా ఏది పర్టికులర్గా అరే అసలు నా వల్ల కాదు క్లైమాక్స్ పాపం అబ్బా చెప్తున్నా కదా 17 పాపం అన్నకి ఆ స్పాట్స్ కొట్టినంత పని అయింది తెలుసా. 20-30 కొట్టిండు. ఫ్రేమ్ పెడుతున్నాము, లైట్ పెడుతున్నాము, డైలాగ్ వస్తుంది, కథ ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒక పడుతుంది. ఏదో పాపం అన్న గిరన్న అంతే, ఇంకా ప్రకాష్ అన్న అంతే. లైట్ మార్చేసిండ్రు అప్పుడు నాకు కూడా క్లైమాక్స్ అని చెప్తా. ఎందుకంటే లిటరల్లీ నా డైలాగ్ చాలా పెద్దగా ఉంది, చూసినావు నువ్వు ఎంత పెద్దగా ఉందో. సింగిల్ టేక్ కెమెరా ఇట్లా అనే ఆ మూతి కాడ చేస్తున్నాడు అర్థమైతే లేదు. ఓసారి ఇడికి చేస్తాడు, కొంచెం తలగా ఇట్లా అయింది, ఇడికి చేస్తాడు, మళ్ళీ ఇట్లా అయింది, మళ్ళీ ఇడికి వస్తుంది కదా. అవును అరే పాపం నేనే మసాజ్ చేసిన ఇంకా నెక్ అంతా ఒళ్ళు అయితే లేదు స్వామి అంటే. నేను అప్పటికి ప్రకాశం నాకు చెప్పానంటే వద్దు ఆయన ఒళ్ళంతా తీసిన నాకు ఏంటంటే డైలాగ్ కంప్లీట్ అవుతుందా ఇంకా లాస్ట్కి వస్తుందా, డైలాగ్ కంప్లీట్ అయితే లోపల టెన్షన్ అవుతుంది, ఇప్పుడేమో పోగొడతాను, ఇప్పుడేమో పోతుంది, ఇప్పుడేమో పోతుంది, అట్లా ఫ్లో వద్దా అని. కానీ హైలైట్ ఏంది కదా, మొత్తం అయిపోయినాక ఫస్ట్ టేకే బాగుందిరా అన్నారు అందరూ. అప్పుడు ఎందుకురా ఫస్ట్ టేక్ బాగుందిరా అన్నప్పుడు అన్ని ఎక్స్ప్రెషన్ చూడాలా. పాపం మీద కూర్చొని లేసి వస్తాడు, లాస్ట్ 15th టేక్ లేసి వచ్చి నా వల్ల కాదు డిఓపి లైట్లు అయిపోయినాయి, ఛార్జింగ్ అయితే బ్రో రాకుండా చెప్పు బ్రో నెక్స్ట్ డే పెట్టుకుందాం అంటే వీళ్ళిద్దరు ఇద్దరు చూస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డే అని చెప్పి. నాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఆ టైంలో ఆ సీన్కి నేను ఏడీగా లైట్ పెట్టుకున్నాను కదా, వస్తున్నా వంగాల్సి వస్తుంది లిటరలీ. అన్న నేను జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు అన్ని పెయిన్స్ రాలేదన్నా. అదో నా దానికంటే ముందే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అసలు మామూలుగా బేసిక్గా ఈ ప్రాజెక్ట్లో పేషెంట్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయా లేదంటే మీ పేషెంట్ లెవెల్ టెస్ట్ చేసారా? నాకైతే నువ్వంటే మహానుభావుడు అయ్యా నిజంగా. అదంతా ఏమో కానీ అందరం కూర్చున్నాము అక్కడ క్లైమాక్స్ సీన్లోనే సెట్ చేసుకుంటున్నాం కదా, మొత్తం సెట్ చేసుకుంటుంటే వీళ్ళు కూర్చున్నారట సైడ్కి కూర్చో అంటే క్రాబ్, అది హైలైట్. క్రాబ్ మధ్యలో క్యాబ్ పెట్టుకున్నాడు అన్న, క్యాబ్ కింద క్యాబ్ ఉంది, క్యాబ్ వచ్చింది లేదు చిన్నదనా అదంటే తిన్నిక పనికి రాదురా దాన్ని ఏం తింటావు అది ఎంచుంది క్యాబ్ కింద దూరింది.
ఓకే ఓకే అదే ఏమో చెప్పండి. యాక్చువల్గా నాది ఏంటంటే నాకు చాలా అంటే ఒకళ్ళలో ఎక్కువ ఉండే పేషెన్స్. ఇప్పుడు మన వాళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల అమ్మో నాకు కూడా సైకి ఎట్లా వేసింది పోయింది. ఆడవాడు మనోడు ఒకటి గెలిగిండు. గాయస్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ కాలనీలో గాయస్ ఎంత ఇరిటేట్ చేసిందంటే ఓకే మేము మాదేదో ఏమీ చేయలేము, మేము పోయాడు నిలబడితే వాడు ఇది పెట్టుకోరబ్బా ఆడు డానిస్ మొగుడు లెక్క ఉండేవాడు మొగం. నాకు ఆడే గుర్తుకొచ్చిండు ఒక సెకండ్. వచ్చొర్లుతూనే ఉండు. మేము జస్ట్ అట్లా పోయి ఈడ గోవాలో కొంచెం పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ చేస్తాను ఎవరి మీద చూపించి మా మీద చూపిస్తాను. గోవా వచ్చి నచ్చిన వీడు ఇంకా అన్నిక పోయినాడు వాడ్డా అన్నిక పోయినాడు ఇంకా క్లోజ్ చేసిన ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా సైలెంట్ వచ్చేసిన. హమీద్ భాయ్ లాస్ట్ క్వశ్చన్ నీకు. నెక్స్ట్ మరి వేరే క్వశ్చన్ ఇద్దాం. ఓకే. యాజ్ ఎ క్రియేటర్ ఈ ఫీల్డ్లో మీకున్న బిగ్గెస్ట్ ప్రెషర్ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఒక పర్టికులర్ టైంకి నీకు అసలు నా వల్ల అవుద్దో లేదో ఇంక నేను చేయగలుగుతానో లేదో అంటే హైదరాబాద్లో కానీ కర్నూలులో కానీ ఇలాంటి స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ ఎక్కడ అనిపించింది? అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇంత పెద్ద షిప్కి నువ్వే పైలట్వి, పైలట్ క్యాప్టెన్ ఏదో ఒకటి, షిప్కి పైలట్ సరే క్యాప్టెన్వి. అసలు నీకు ఎట్లుండే ఇంతమంది ఇంత పెద్ద కాస్ట్ చూసిన డిఓపీస్ కానీ అన్నోళ్ళు వాళ్ళ డిషెస్ చూసి పెట్టుకొని కూడా మళ్ళీ నీ డేట్స్ని అడ్జస్ట్ చేసుకోవడము అండ్ ఆబ్వియస్లీ కిరణ్ కానీ ప్రకాష్ అన్న కానీ రంగా కానీ నేనైనా కానీ చాలామంది ఉన్నారు పేర్లు చెప్పలేము. కానీ ఇంతమందిని తీసుకొచ్చినప్పుడు ఎట్లుండే అసలు? అంటే ఇంతకుముందు తీసినవన్నీ ఒకే ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయాయి. ఒక ఫుల్ లెంత్ ఫిలిం అయిపోయాను. ఎట్లుండి ఆ టాస్క్ ఎట్లా అనిపించింది, ఎట్లా హ్యాండిల్ చేసిన? తీయడం పెద్ద మ్యాటర్ కాదులే. నాకు ఫస్ట్ ఎక్కడ పండుతారో ఫస్ట్ నాకు స్క్రిప్ట్ భయం వేసింది. అంటే మాకు జరిగింది లేపు పెట్టేసా ఫస్ట్ మ్యాక్సిమం మా సీన్సేలే. ఆ లేపు అట్లా పెట్టా ఏమంటే దాన్ని ఒక స్క్రీన్ ప్లేలో యాడ్ చేసా. అంటే మంచి ప్రాసెస్లో మెయిన్గా ఒక ఫ్లోలో పెట్టా అన్ని సీన్స్ క్యారెక్టర్స్ అన్నీ. ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడైనా తేడా కొడుతుందా అంటే ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పటివరకు ఎవరు చూడలే. చాలా తిక్కా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్కి మూతి పైన కొడుతున్నాం. ఎక్కడైనా కాంట్రవర్సీ అవుతుందా? సరే అయితే వన్లో కాంట్రవర్సీ ఫేమస్ అయితే ముల్టా అనిపించింది. కానీ ఎక్కడో అంటే ఇలాంటి ఎవరు చూడలే, ఎవరు తీయలే కదా. ఒకసారి తీస్తుంటే కొంచెం అక్కడ ఏమైనా కొడుతుందా అని చెప్పి వేమేసింది. అంతే తప్ప మిగతాది ఏమనిపిలే. బట్ ఎక్కడ గోవాకి వచ్చే ముందే ఏదో అనిపించింది, కరెక్ట్ పడతాయా సీన్స్లో ఎక్కడైనా కొడతాయా అని చెప్పి అనిపించా. పెద్ద ప్రాబ్లం ఏం కాలే. ఇంకా మ్యాక్సిమం మన వాళ్ళే కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోయింది. అది అది యాక్చువల్గా అయితే ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక హారర్ సీక్వెన్స్ ఉంటుంది, 3 పేపర్లు ఉంటుంది. అవునా? అది ఎంత బాగా వచ్చింది అన్న హారర్ సీక్వెన్స్ చెప్పా కదా ఫారెస్ట్లో. ఎందుకో వద్దు మళ్ళీ అది పెద్ద కాంప్లికేట్ ఎక్కడో కాంట్రవర్సీ అవుతుంది, ఏదో పంచాయతీ అయితే అసలు వద్దు అని చెప్పి అది ఒక 10 minutes లేపేసి అది దగ్గర ఆడియన్స్ మేరకు వద్దు. ప్లెడ్జ్ ఉంది కదా ప్లెడ్జ్ మూమెంట్, అది మెయిన్ కాంట్రవర్సీ టాపిక్. బట్ అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకోకుండా నాకైతే సంబంధం లేదు. అది మీ ఇష్టం. ఇంకా మీరేమైనా తిట్టుకోండి.